హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో మన ఛానల్ వచ్చేటప్పటికి కంటిన్యూగా డిజిటల్ సర్వీసెస్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దానికి రిలేటెడ్ వీడియోస్ అనేవి అయితే చాలా తీసుకొస్తున్నాను. సో అందులో భాగంగానే ఈ రోజు ఏంటంటే ద బెస్ట్ వీడియో అనేది అయితే మీకైతే అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే రీల్స్ ఎడిటింగ్. సో ఇది ఒక డిజిటల్ సర్వీసెస్ అండ్ దీని నుంచి కూడా మనీ అనేది అయితే చాలా విధాలుగా అయితే ఎర్న్ చేయొచ్చు. సో అదేంటంటే రీల్స్ ఎడిటింగ్ లో మీరు కానీ ఫస్ట్ మనకి రీల్స్ ఎడిటింగ్ వచ్చేటప్పటికి మెయిన్ మనకు ఉపయోగపడేది ఏంటంటే అందరూ చూసేది ఇన్స్టాగ్రామ్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ ఈ విధంగా మనకి ఇంకా చాలా రకాలుగా మోజో అనేసి ఈ విధంగా చాలా రకాలుగా ఏంటంటే సోషల్ మీడియా యాప్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందులో మీరు ఎక్కడ చూసినా రీల్స్ అలా వస్తూనే ఉంటాయి. ఈవెన్ టిక్టాక్ కోసం కూడా మీరు వినే ఉంటారు. ఆ రీల్స్ ఎంతలా ఫేమస్ అవుతాయి అనేది మీరు కొన్ని రీల్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే చూడగల అట్రాక్ట్ చేసుకుంటాయి. ఓకేనా, అటువంటి రీల్స్ కానీ మీకు కానీ క్రియేట్ చేయడం వచ్చినట్లయితే ఒక రీల్ కానీ మీకు ద బెస్ట్ రీల్ అనేది అయితే క్రియేట్ చేసినట్లయితే ఆ రీల్ని ఎంతో మందికి మనకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే ప్రతి ఒక్క యూజర్కి మీరు కానీ చూపించినట్లయితే అటువంటి రీల్స్ వాళ్ళకు కూడా కావాలనేసి మిమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరుగుతుంది, కాంటాక్ట్ అవ్వడం అయితే. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క రీల్స్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళకి కానీ మీ రీల్స్ కానీ సేల్ చేస్తున్నట్లయితే ఈజీగా అమౌంట్ అనేది అయితే ఈజీగా అంటే ఈ రోజుల్లో ఈ పర్టికులర్గా ఈ రీల్స్ ఎడిటింగ్ లైక్ ఈ ఎడిటింగ్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళైతే మనకి ఈజీగా పర్ మంత్ వచ్చేటప్పటికి 1 lakh అబోవ్ అనేది అయితే సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పర్టికులర్గా ఈ రీల్స్ అనేవి అయితే వైరల్ అయ్యే రీల్స్ అనేవి అయితే క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రీల్స్ అనేవి అయితే మనకి ఎక్కువ ఫాలోవర్స్ అయితే తీసుకొస్తుంది. అందువల్ల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారో ఆ పర్టికులర్గా అటువంటి రీల్స్ క్రియేట్ చేసే వాళ్ళని కాంటాక్ట్ మాకు కూడా ఇటువంటి రీల్స్ క్రియేట్ చేయండి అనేసి అయితే వాళ్ళైతే అడగడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీల్స్ ఎడిటింగ్ ఎవరైతే ఉన్నారో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఆ రీల్స్ని వాళ్ళకి సెల్ చేస్తూ కూడా అమౌంట్ అనేది అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ రీల్స్ ఎడిటింగ్ ఒక రీల్ క్రియేట్ చేయడం వల్ల ఆ రీల్ని సో చాలా మంది అంటే ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రీల్ అనేది అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకి. సో వాళ్ళైతే సిస్టంలో వాళ్ళ అకౌంట్లో అప్డేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అనేది అయితే పెంచుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అమౌంట్ అనేది వాళ్ళ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కూడా ఫస్ట్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏ విధంగా పర్టికులర్గా ఈ సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి రీల్స్ క్రియేట్ చేయాలనేది అయితే మీకైతే ఒక ఐడియా అనేది అయితే ఉండాలి. అండ్ ఫర్దర్గా దీనికి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నట్లయితే సాఫ్ట్వేర్స్లో మీకు ఎడిటింగ్ ఆప్షన్ చాలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నేర్చుకొని అండ్ ఫర్దర్గా ఎలా అప్రోచ్ అవ్వాలి వీళ్ళని అంటే ఈ యూట్యూబ్ యూజర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కానీ ఫేస్బుక్ యూజర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ యొక్క రీల్ని వాళ్ళకి చూపించినట్లయితే ఫర్దర్గా మీ నుంచి అనేది రీల్స్ అనేవి అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళైతే కోరుకుంటారు. ఈ విధంగా ఈ రీల్స్ని సేల్ చేస్తూ కూడా మీరైతే అమౌంట్ అనేది అయితే ఎర్నింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ క్రియేటివిటీ అంటే రీల్స్ క్రియేటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్కి అయితే మీరైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ దీని ఫర్దర్గా నేను సబ్జెక్ట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఫర్దర్గా వీడియోస్ అనేవి అయితే తీసుకొస్తాను. అండ్ డిజిటల్ సర్వీసెస్ రిలేటెడ్గా కూడా నేను వీడియోస్ అనేవి అయితే తీసుకొస్తాను. సో మన ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.